హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణ్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి మహాశివరాత్రి యొక్క విశిష్టత, మరి అలాగే ఈరోజు శివుడు హాలాహలాన్ని మింగిన రోజు అని కూడా మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. అలాగే ఈరోజు యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఈ సకల చరాచర జగత్తుకు లయకారుడు ఎవరు అంటే ఆ ఈశ్వరుడు. భక్తుల పాలిటి పెన్నిది బోళాశంకరుడైన ఆ త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినాన్నే మనము మహాశివరాత్రి అని చెప్పుకుంటాం ఫ్రెండ్స్. మనసా వాచ ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూ జాగరణలో దైవ సన్నిధిని అనుభూతి చెందడమే ఈ పండగ పరమార్థం. అంటే పరమేశ్వరుని మనము జపిస్తూ జాగరణం చేస్తూ ఉండడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తూ ఉన్నారు. శివయ్యకు భక్తులంటే చాలా ఇష్టం. భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకనే హరహర మహాదేవా అంటూ భక్తులు శివుణ్ణి స్తుతిస్తారు, నిత్య శివరాత్రి జరుపుకుంటారు. ఆ లయకారుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివి తీరదంటూ ప్రతి మాసానికి ఒక్కో శివరాత్రి పేరుతో ఆరాధిస్తుంటారు. మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, చక్కగా మాస శివరాత్రి అని అంటూ ఉంటాం కదా, దాన్ని ప్రతి నెలలో వస్తుంది. వీటన్నింటిలో చాలా విశేషమైనది ఈ మహాశివరాత్రి. ఫిబ్రవరి 15న వచ్చింది కదా ఫ్రెండ్స్. దీని యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఈ పర్వదినాన్న మనము ఏ నియమాలు ఆచరించాలి, ఆచరిస్తే మరి పుణ్యఫలం దక్కుతుందని ఎంతోమంది గొప్ప గొప్ప పంచాంగకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు. మరి ఏమిటి అది తెలుసుకుందాం. ఆదివారం రోజున మహాశివరాత్రి రావడం చాలా విశేషమైనది. అగము అంటే పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపచేసేదే మాఘమాసం, మాఘం అని అర్థం. అలాంటి మాఘమాసంలో సూర్యారాధన ఎంతో విశేషమైనది. సూర్య సంబంధిత ఆదివారం రోజు మాఘమాసంలో మహాశివరాత్రి రావడం విశేషం. సూర్యుడికి రుద్రుడు అధిదేవత అని. అలాంటి మాఘపు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సూర్య ఆరాధన, శివారాధన కలిపి ఆచరించడం వల్ల పాపాలు తొలగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. మరి ఫ్రెండ్స్, మరి సూర్యుణ్ణి మనము నిజంగా కనిపించే ప్రత్యక్ష దైవం కదా ఫ్రెండ్స్. మనకు ఎన్నో రకాలుగా సూర్య భగవానుడు మనకు ఉపయోగపడుతూ ఉన్నాడు. మనకు ఆహారాలు పండడానికి వెలుతురునిస్తూ ఉన్నాడు. మరి చక్కగా మరి పత్రహరితము మొక్కల్లో ఉండడానికి, మరి అలాగే ఎన్నో రకాలుగా మనకు డి విటమిన్ అని ఎన్ని ఉపయోగాలు చెప్పుకుంటూ పోతే ఈ వెలుతురు లేనిదే మనం జీవించలేము. మరి అలాంటి ఆ సూర్య భగవానునికి ఎన్ని ఇస్తూ ఉన్నాడు. అటువంటి సూర్య భగవానుడికి మనము ప్రతిరోజు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్. మరి ఈరోజు ఏ నియమాలు ఆచరించాలి? మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ఆత్మ జాగరణకు దారి చూపే పవిత్రమైన రోజు. చూడండి ఫ్రెండ్స్, ఆత్మ జాగరణ. మరి శివుడు చేసేదే ధ్యానము. అదే మనం చేయాల్సింది. సినిమాలు చూడడము, షికార్లు చేయడం కాదని చెప్తూ ఉన్నారు. వినండి, ఈరోజు మనిషి బాహ్య ప్రపంచాన్ని విడిచి తన అంతరంగంలో ఉన్న శివతత్వాన్ని గ్రహించాలి. అందుకనే ఫ్రెండ్స్, మరి ప్రతిరోజు ధ్యానం చేయండి, మీ అంతరంగంలోనికి ప్రవేశించండి అని ప్రతిరోజు ఎందుకు చెప్తూ ఉన్నాం ఫ్రెండ్స్? చక్కగా మనలో ఉన్న శివుడు, మనలో ఉన్న విష్ణువు ఎవరైనా ఒకటే, అందరి భగవంతులు ఒకటే కదా. దాన్ని ఈరోజు ముఖ్యంగా చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ చేయాలి. సాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు సేవించిన రోజు కూడా ఇదే. అందుకనే శివరాత్రి అని కూడా మనం తెలుసుకున్నాం. అందుకనే అతను ఎలా అయ్యాడు? నీలకంఠుడు అయ్యాడు. ఎందుకంటే ఆ విషాన్ని మింగినందుకు, అంటే గొంతులో పెట్టుకున్నందుకు. పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పవిత్ర ఘట్టమైన లింగోద్భవము కూడా ఈరోజే.
హిమవంతుడి కుమార్తె పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్న గొప్ప రోజు కూడా ఇదే. చూడండి ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి లింగోద్భవం అయిన రోజు ఇదే. మరి శివుడు హాలాహలాన్ని మింగిన రోజు ఇదే. అలాగే శివుడు వివాహం పార్వతీదేవిని చేసుకున్న రోజు ఇదే. అందుకని ఈ మహాశివరాత్రి వేళ సూర్యోదయానికి ముందే మనము నిద్రలేచి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని తలస్నానం ఆచరించాలి, శివాలయాన్ని సందర్శించాలి, ఉపవాసాన్ని సంకల్పించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉపవాసం అంటే ఏమిటి? ఉప ప్లస్ ఆవాసం అంటే ఏమి? శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం, మీలో అంతఃశక్తిని జాగృతం చేయడం. అంతేగాని అన్నం మానేయడం, సినిమాలు చూస్తూ, ఆఫీసు పనులు చేస్తూ, పాటలను డ్యాన్సులను చేస్తూ జాగరణ అనిపించుకోదు. ఎలా ఉండాలి? నిజంగా ఫ్రెండ్స్, మనలో మనము ఉండడము అంటే ఉపవాసము అంటే ఫ్రెండ్స్, మన అంత శక్తిని అంటే మనలోనికి మనం వెళ్ళడం అంటే చక్కగా మరి మనతో మనము మమేకమవుతూ చక్కని మంచి పుస్తకాలు చదువుతూ మరి ఎంతో చక్కగా ధ్యానం చేస్తూ జాగరణ అనేది చేయాలి ఫ్రెండ్స్. అలాగే చక్కకుండా లింగోద్భవం సమయంలో తప్పకుండా అందరూ ధ్యానం చేయండి ఫ్రెండ్స్. శివరాత్రి రోజు ఉదయం ప్రదోషకాలంలో, రాత్రి సమయంలో, మరీ ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలం సామాన్యంగా 11:30 నుంచి 12 గంటల మధ్య ఉంటుంది. ఆ టైంలోనే శివారాధన చేయాలి. అంటే ఫ్రెండ్స్, చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని మనలో ఉన్న శివతత్వంతో, మనలో ఉన్న శివునితో ఐక్యం కాండి ఫ్రెండ్స్. విష్ణు అలంకార ప్రియ, శివ అభిషేక ప్రియ, అంతే కదా అని శాస్త్రం చెప్తుంది. శివరాత్రి రోజు ఇంట్లో కుడి చేతి బొటనవేలిని మించకుండా ఉన్న శివలింగానికి బాణాలింగం, స్ఫటికలింగం, మీరు పూజిస్తున్నటువంటి పంచలోహాలు, ఇతర శివలింగాలను స్థాపన చేసుకొని పంచామృతాలు, చందనము, విభూతి జలములతో అభిషేకం వంటివి చేయాలి. బిల్వ దళాలతో అర్చించాలి. దోష నివారణలు ఫలితాలు. అంతేకాకుండా ఈ ఆదివారం మహాశివరాత్రి రావడం వల్ల ఈరోజు శివారాధన చేసిన వారికి అనారోగ్య సమస్యలు ఉండవు ఫ్రెండ్స్. చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. పితృదేవతలు తరిస్తారు. శివారాధన వల్ల ఆరోగ్యము, ఆయుష్, కీర్తి, యశస్సు, కీర్తి, విజయాలు మనకు దక్కుతాయి. నవగ్రహాలకు నాయకుడైనటువంటి రవి సంబంధం ఉండటంతో సూర్యారాధన, శివారాధన చేసిన వారికి శత్రుపీడ, గ్రహ బాధలు తొలగి శుభాలు కలుగుతాయి. ఈ శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, ఓం నమ శివాయ మంత్రజపం, రుద్రాభిషేకం, బిల్వార్చనతో పాటు దానం వంటివి చేస్తే పాపాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సౌఖ్యం, మానసిక ప్రశాంతత, మోక్ష ప్రాప్తి కలుగుతాయి. ఫ్రెండ్స్, మరి ఎంతో చక్కగా ఏం చేయాలి, శివరాత్రి ప్రత్యేకత ఏమిటి, గొప్పతనం ఏమిటి, విశిష్టత ఏమి అని తెలుసుకున్నాం కదా. కాబట్టి చక్కగా ఈరోజు మనమందరము శివరాత్రి రోజు చేయవలసిన ముఖ్యమైన పని చేయకుంటే ఇన్ని రోజులు, ఈరోజు మీరు పూజలతో పాటు చక్కగా ఆ 11:30 నుంచి 12:30 వరకు అంటే ఆ లింగోద్భవ కాలంలో ధ్యానంలో కూర్చోండి ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? సుఖస్థిరాసనంలో కింద కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. మరి అలాగే వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. కళ్ళకు అద్దాలుంటే పక్కన పెట్టేయాలి. కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి మనలోనికి మనం మన ఆత్మతో లీనమవ్వడం, మనలో ఉన్న శివతత్వంతో ఈరోజు చక్కగా లీనమవుదాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ స్టార్ట్ చేయండి. అదే ముక్తి మార్గం, అదే మోక్ష మార్గం. మరి మనం శ్వాసను గమనిస్తూ ఉంటే చక్కగా నిశ్శబ్ద స్థితిని, ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. మరి మనతో మనం మమైకం అవ్వడం, మనతో ఉన్న ఆత్మతో మమైకం కావడం, అదే ధ్యాన స్థితి, అదే ఆత్మస్థితి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.